స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు మనం చదువుకున్న యోబు గ్రంథము 8వ అధ్యాయం చూస్తే మరి 6-7 అధ్యాయాల్లో మరి యోబు తను ప్రత్యుత్తరం చెప్పిన తర్వాత ఏదైతే ఫస్ట్గా వచ్చిన ముగ్గురు స్నేహితుల్లో ఇక్కడ 4వ అధ్యాయంలో తెమానీయుడైన ఎలీఫజు మాట్లాడిన తర్వాత 6-7 అధ్యాయంలో దానికి ప్రత్యుత్తరంగా యోబు తన బాధనంతటిని, తన శ్రమ అంతటిని పోలుస్తూ తను అంతటిని చెప్పడం మనం చూస్తున్నాం. సో తను అదంతా చెప్పిన తర్వాత రెండో స్నేహితుడైన షూహీయుడగు బిల్దాదు ఇతను కూడా మరి యోబుతో తన మాటను, తన వాదాన్ని చెప్పడం మనం చూస్తున్నాం. అసలు ఈ ముగ్గురు స్నేహితులు ఎందుకు వచ్చారంటే మరి యోబు తను ఉన్న శ్రమలో తను సమస్తాన్ని కోల్పోయి ఉండగా తనని ఆదరించడానికి తను చూస్తాకు వచ్చారు. కానీ ముగ్గురు కూడా ఒక్కరు కూడా ఆదరించిన వాళ్ళు లేరు. 7 దినాలు మాత్రం యోబుతో పాటు అలా కూర్చున్నారు. కానీ తర్వాత ఎప్పుడైతే మాట్లాడటం స్టార్ట్ చేశారో మరి అది ఆదరణ లేకపోవడం కాకుండా ఇంకా యోబుని నిందించేదిగా, ఇంకా నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో చేసావు కాబట్టి ఇలా జరిగిందని చెప్పి ఇంకా తనకు ఉన్న గాయాలు కాకుండా ఇంకా తన మెంటల్గా కూడా తనకి ఇంకా శ్రమగాను బాధగాను ఉండేటట్లుగా మరి ముగ్గురు స్నేహితులు వాళ్ళ మాటలు, వాళ్ళ వాదాలు మనం గ్రంథం అంతా కూడా చూస్తున్నాం. సో మరి షూహీయుడగు బిల్దాదు కూడా మరి ఉన్న శ్రమలంతటిలో తను యోబు చెప్పుకున్న తర్వాత తను కూడా ఇక్కడ 2వ వచనం చూసినప్పుడు, ఎంతకాలము నీ విట్టి మాటలాడేదవు, నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుడు న్యాయ విధిని రద్దుపరచున, సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచున. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేశారేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. సో మరి 10 మంది కుమారులు మరి తనకున్న సమస్తమును కోల్పోయిన తర్వాత మరి తన శరీరం కూడా మొత్తం కురుపుల ద్వారా బాధింపబడుతూ ఎంతో బాధతో ఉన్న తర్వాత కూడా మళ్ళా ఈ మాటలు, గాయపరిచే మాటలు ఈ చెప్పడం స్నేహితులై మనం ఇక్కడ సామెతల గ్రంథంలో 17 చూసినప్పుడు అక్కడ రాసి ఉంటుంది కదా, నిజమైన స్నేహితుడు. సార్ చూద్దాం, ఇది సామెతల గ్రంథము 17 వర్షం. మరి వీళ్ళైతే అక్కడి నుంచి చూడటాకైతే వచ్చారు. కానీ మరి ఎక్కడికి యోబుని ఆదరించినట్టు కానీ తనని మరి తనున్న శ్రమలో తనని సేద తీర్చేవారుగా కూడా ఎక్కడ మనకి ఈ గ్రంథంలో కనిపించదు అనమాట. సో ఇంకా వాదోపవాదాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. యోబు తన బాధను ఎంత చెప్పుకున్నా, ఎంత వివరించుకున్నా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టేకప్ చేసుకుని దాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు చెప్తూనే ఉంటారు అన్నమాట. సో మన జీవితాల్లో కూడా ఎన్నో, అంటే ఏదైనా శ్రమలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించే వాళ్ళకన్నా ఎక్కువ నిందించే వాళ్ళు, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు కాబట్టి ఇలా జరుగుతుంది, లేకపోతే ఒకవేళ పాపం చేసినా కూడా అది దేవుడు నువ్వు ఒప్పుకో, క్షమిస్తాడు అనే విధంగా కాకుండా నువ్వు చేసావు అని దాన్ని ఒక తప్పులాగే గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేస్తారు. కానీ వాళ్ళ మాటల వల్ల మనం తప్పు చేసాం, మనం దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి అంటే మనకి ఒక పశ్చాత్తాపం రాదు. కానీ అది ఇంకా గిల్ట్ తెప్పించేది. కానీ ఎక్కువ మందిగా మన జీవితాల్లో కూడా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. సో అలాంటి పరిస్థితే యోబు జీవితంలో కూడా మనం చూస్తున్నాం. సో ఈ ముగ్గురు స్నేహితులు కూడా యోబును గాయపరిచే వాళ్ళుగానే అది మనం చూడొచ్చు. అంటే మానవులుగా మన జీవితం కూడా మొదటి నుంచి అంటే నెగిటివ్గానే ఉండటం మనం చూస్తాం. దేవుడైతే తన రూపంలో మనల్ని పాజిటివ్గా ఆయన మహిమతో మనల్ని చేశారు. కానీ ఎప్పుడైతే ఆదాము ఆ పాపం చేశారో, ఆదాము కూడా ఫస్ట్ ఆ పాపం చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ పాపం నుంచి వాళ్ళు నెగిటివ్గానే మారిపోతారు. ఎప్పుడైతే దేవుడు వచ్చి మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగినప్పుడు వాళ్ళు ఆ చెట్ల వెనకాల దక్కుని మరి నువ్వు ఎందుకు ఈ పాపం చేసావు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందేసుకుంటారు. కానీ
ప్రభువా, మేము పాపం అయితే చేసేసాం, మమ్మల్ని క్షమించు అని చెప్పి ఎక్కడ ఒక పాజిటివ్గా మాట్లాడటం కూడా ఉండదు. ఎక్కడ దేవుణ్ణి క్షమించమని కానీ, లేకపోతే వాళ్ళు మేము తప్పు చేసాం, పాపం చేసాం, ఇంకెప్పుడు ఇలా చేయమని క్షమాపణ కానీ, సారీ కానీ ఏది ఉండదన్నమాట. మరి దేవుడు వాళ్ళని క్షమించి వెలివేస్తాడు. అక్కడితో అయిపోవటం మనం చూస్తాం. ఎక్కడ వాళ్ళు క్షమించమని అడిగినట్టు కానీ, వాళ్ళు దేవుణ్ణి బాధ పెట్టామనే గిల్ట్ కానీ ఎక్కడ వాళ్ళకి కనిపించదు. సో అక్కడి నుంచి కూడా అబ్రహాం దినాల్లో కానీ ఇశ్రాయేల్ అందరూ కూడా మరి వాళ్ళని దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు నడిపించిన తర్వాత కూడా ఇంకా దినదినం వాళ్ళు కనుగుతూనే ఉంటున్నారు. ఎన్ని గొప్ప కార్యాలు చేసినా వాళ్ళ పక్షాన ఎన్నో గొప్ప ఎవరు ఈ భూమి మీద ఏ జనులు చూడని అట్లాంటి అద్భుత కార్యాలు వాళ్ళ మధ్య జరుగుతున్నా కూడా అప్పుడే చూస్తారు. అప్పుడే మళ్ళీ నెగిటివ్గానే మళ్ళీ చేసిన ఏ కార్యమో గుర్తుండదు, మళ్ళీ నెగిటివ్గానే వెళ్ళిపోతున్నారు. అప్పటి నుంచి మరి మనుషులందరూ కూడా నెగిటివ్లోనే. మరి దేవాది దేవుడు మన కోసము భూలోకాన్ని దిగి వచ్చినప్పుడు కూడా మరి యేసుప్రభు వారు ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్నీ చేశారు. మరి ఆయన ద్వారా ఎన్నో స్వస్థతలు పొందుకున్నారు. వాళ్ళ కుటుంబాల్లో ఎన్నో గొప్ప కార్యాలను చూశారు. కానీ చివరికి ఆయన్ని అప్పగించిన సమయానికి మాత్రము మరి ఆ పరిచయులు వాళ్ళందరూ ప్రేరేపించినప్పుడు మళ్ళీ వెంటనే యేసు మాకొద్దు, బరబ్బుని విడుదల చేసి మరి యేసుని సిలువ వేయమని చెప్పి వెంటనే వాళ్ళు వ్యతిరేకం అయిపోవటం మనం చూస్తున్నాం. సో ఫస్ట్ నుంచి మనిషి అట్లా ఒక వ్యతిరేకమైన పరిస్థితి, నెగిటివ్ స్థితిలో ఉంటుండగా మరి దేవాతి దేవుడు మాత్రమే. మరి యోబు సమయంలో అయితే మరి తనను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. మరి వాళ్ళ దేవుడైతే చూస్తూ ఉన్నాడు, కానీ యోబుతో లాస్ట్లో మాట్లాడటం మనం చూస్తాం. కానీ అంతకుముందు ఎక్కడ తన్ని దేవుడు మాట్లాడి ఆదరించడం కానీ అలా మనం చూడము. మొత్తం వాళ్ళ స్నేహితులతోనే ఆ వాదోపవాదాలు జరగటం చూస్తాం. కానీ ఇప్పుడు మన జీవితాల్లో మాత్రం మనం ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా మరి మన దేవుడితో మనం ప్రార్థించుకొని మనము ఆయనతో మొర్రపెట్టుకున్నప్పుడు ఆయన మనం ఆదరిస్తాడు అని కూడా ఇక్కడ మత్తయి సువార్త 11:28 మనకు తెలుసుకోవచ్చు. సో మరి మనదైతే ఎంత శ్రమైనా ఎంత బాధ అయినా కూడా మరి మనల్ని మనుషులు ఆదరించకపోవచ్చు, కానీ మరి దేవాది దేవుడు మాత్రం మీరు నా చెంతకు రండి, మీ భారాన్ని, మీ శ్రమలు అన్నిటిని నా మీద వేయండి, మరి నేను మరి యేసు ప్రభు వారు మన కోసం వాటిని అన్నిటిని ఆల్రెడీ భరించి సిలువలో మన కొరకు త్యాగం చేసి ఉన్నాడు. కాబట్టి మరి మీరు సొంతగా వాటిని, ఆ బాధని, ఆ శ్రమని అనుభవించాల్సింది లేదు. మీరు నా మీద వేసి మీరు నా మీద ఆధారపడితే దాంట్లోంచి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తానని మరి దేవుడు మనకు చెప్తున్నాడు. కానీ మరి ఇక్కడ 1 పేతురు 4:12
మరి నీతి పక్కనే రక్షించబడుటకు దుర్లభమైతే భక్తిహీనులు పాపులు ఎట్లా నిలుపులు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవాడు సంప్రదాయ గలవారు నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకున్నాను. మరి యోబు మరి అంత శ్రమను అనుభవించి అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. కొద్దిగానే దేవుడి గురించి మరి అవగాహన ఉండవచ్చు. మరి అలాంటి సమయంలో కూడా ఎక్కడ దేవుణ్ణి ఒక మాట కూడా అంత శ్రమ తీసుకుని కూడా ఒక మాట కానీ దేవుణ్ణి నిందించకుండా ఆ శ్రమనంతటిని తను అలా అనుభవించినప్పుడు మరి మనకు కూడా దాని నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మరి ఈ దినాల్లో కూడా మనకు కూడా ఎన్నో శ్రమలు రానే ఉన్నాయి. సో వాటినన్నిటినీ మనము మరి యోబు దాన్ని భరించినట్లుగా ఇక్కడ మనకు చెప్తున్నట్టు కూడా మనం అగ్ని వంటి మహాశ్రమలు మనకి రానే ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటిలో కూడా ఎప్పుడైతే వాటిని ఇక్కడ లాస్ట్ వచనంలో చెప్పినట్లుగా దేవుని చిత్త ప్రకారము బాధింపబడే వారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకున్నారు. సో మన భారాన్ని మన ఆత్మను దేవుడి చేతిలో పెట్టినప్పుడు ఆ ఆదరణ కానీ ఈ శ్రమలో నుంచి మనల్ని దాటివేసి మరి యోబుకి ఎలా అయితే 200 ఆశీర్వాదము తనకి చివరిలో వచ్చిందో మనకు కూడా ఈ లోకంలో రాకపోవచ్చు, కానీ మరి ఆ పరలోక రాజ్యంలో ఈ శ్రమలన్నీ మనం అనుభవిస్తే మనకి అక్కడ ఆ 200 మహిమ కానీ ఆ నెమ్మది కానీ ఆ సంతోషం కానీ దానికి తగ్గ జీతం కానీ మనకి అక్కడ మన దేవుడు మనకి అనుగ్రహిస్తారు. సో ఈ వచనాలన్నింటిలో చెప్పినట్లుగా ఎప్పుడైతే మనము ఇక్కడ 18వ వచనంలో ఉన్నట్టు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభం అయితే మరి భక్తిహీనుడు పాపి అక్కడ నిలుతురు అని. సో మరి యోబు అంత నీతిమంతుడిగా ఉండి కూడా మరి తన స్నేహితులు తన గురించి తెలిసి అంటే మధ్యలో వాళ్ళు యోబు చేసిన మంచి పనులు కూడా చెప్తూనే ఉంటారు, కానీ మళ్ళీ వాటిని గ్రహించకుండా నువ్వు ఇప్పుడు అంటే కార్యాలు చెప్తూనే ఉంటారు, మళ్ళీ దాన్ని నెగిటివ్గానే నువ్వు ఎప్పుడు ఎవరికి నీ ఆస్తులు ఎవరికి పెట్టలేదు, నువ్వు ఎవరిని ఆదరించలేదు అని అంటూ ఉంటారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి నీతిమంతులే మరి రక్షింపబడలేని స్థితులు పరిస్థితులు మరి ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. మరి ఏర్పరచబడి వారు సైతము మోసపోయేంత రోజులు మనం ఉండగా సో మరి మనము ఎంతో అంతం వరకు మన నమ్మకాన్ని విశ్వాసాన్ని నీతిని కాపాడవలసింది. మరి యోబు నుంచి మనం ఆ స్ఫూర్తిని మనం తీసుకొని ఎంత శ్రమలైనా కూడా మరి మరణం అంతగా మరి మరణం అయిపోతేనే ఇంకా ఈజీగా ఉండేదేమో యోబుకి, కానీ అది మరణం కన్నా చాలా కష్టమైన శ్రమ, చాలా భరించాల్సిన శ్రమ. సో అంత శ్రమని కూడా తను వచ్చుకొని మరి ఆశీర్వాదం యోబు చూడగలిగాడు. సో మనం కూడా ఎప్పుడైతే ఈ శ్రమలో మనం నిలబడగలిగితే మరి మనం కూడా అట్లాంటి ఒక ఆశీర్వాదాన్ని సంతోషాన్ని మన జీవితాల్లో కూడా మనం చూడవచ్చు. అట్లానే గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. గల్తీలు 6వ అధ్యాయము 2వ వచనం. సో మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఒకని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి అని. సో ఇక్కడ మరి ఆ స్నేహితుల విషయంలో మనం చూడొచ్చు, రావటం అయితే వచ్చారు కానీ ఆ భారాన్ని షేర్ చేసుకునే వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. మరి దాన్ని ఇంకా ఎక్కువ చేసేవారుగానే ఇంకా ఎక్కువగా దాన్ని ఇంకా వాళ్ళ గాయాలు రేపాలు కానీ మరి ఆ స్నేహితులు అయితే ఉన్నారు. కానీ మనం మాత్రము మన సంఘాల్లో కానీ బంధుమిత్రులతో కానీ ఎవరితో అయినా మనం మరి వాళ్ళు వెళ్తున్న శ్రమలు గుండా మనం ఎప్పుడైతే మరి ఆ భారాన్ని మనం కూడా తీసుకొని ప్రేయర్ ద్వారా కానీ ఎమోషనల్ కానీ మనం ఎప్పుడైతే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలిగితే మరి మనం ఒకరిని రక్షించినట్లుగా వాళ్ళ శ్రమలో వాళ్ళకి ఊరటనిచ్చేవారుగా మరి
మన మన దేవాతి దేవుడు మన కొరకు ఉన్నాడు, మనకి ఆ శ్రమ నుండి విడిపించగలడు అని చెప్పి మనం ఆ భారాల్లో మనం కూడా ఒకరినొక్కరము ఆదరించుకున్నప్పుడు అది వేరే వాళ్ళకు కూడా మన ద్వారా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్లనే 2 కొరింథీయులు మొదటి అధ్యాయం 2 కొరింథీయులు మొదటి అధ్యాయము 3-4 వచనం. కనికరించుటకు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి బంధువులైన మీరు స్థుతింపబడుదురుగాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారని ఆదరించుటకు శక్తి గలవారు. ఆయన మా శ్రమ అంతటిలో మనల్ని ఆదరించుచున్నాడు. మనల్ని ఆదరించే దేవుడు మరి మనకు ఉన్నాడని చెప్పి ఈ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నారు. సో ఎప్పుడైతే మనము దేవుడి మీద ఆధారపడి మరి ఆయన ఆదరణను పొందుకున్నప్పుడు సో మనకి ఆ శక్తి, ఆ అనుభవం, ఆ మాధుర్యం తెలుసు కాబట్టి మరి నశించిపోతున్న వారు కానీ, ఆ శ్రమంలో కృంగిపోతున్న వారిని కానీ మరి మన ఆ యోగు స్నేహితుల వల్లే మనం ఉండక మరి దేవుడు ఎట్లాంటి ఆదరణ అయితే మనకు చూపించాడో మనం కూడా అట్లాంటి ఆదరణను ఇతరులతో పంచుకొని వాళ్ళని రక్షించేదిగా, వాళ్ళని ఆదరించేదిగా, మరి ఒకళ్ళ శ్రమలో నుండి వాళ్ళని లాగినట్లుగా మరి వాళ్ళకి ఎంతో ఊరటను ఇస్తుంది. అట్లానే తెస్సలోనీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనీయులు 5వ అధ్యాయం 15వ వచనం. మీరు ఎక్కడైనా ఒకరికి మనుషులందరూ ఎల్లప్పుడూ మేలు వారిని అనుసరించి ఎల్లప్పుడూ సంతోషంగా ప్రార్థించు. సో సో మరి ఇంకొక మాట కూడా ఇక్కడ మరి ఎవడనూ కీడుకు ప్రతికీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి. సో వెంటనే మరి ఏదైతే మరి మొదటి నుంచి ఆదాము స్వభావం నుంచి వచ్చిందో మనకి ఆ నెగిటివ్నెస్ మనలో ఉండకుండా మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఆదరణ కానీ, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ కానీ, మరి యేసు ప్రభు వారి భూలోకంలో ఏ విధంగా నడుచుకున్నారో మరి ఆయన ఏ పాపిని కూడా ఆయన త్రోసివేయలేదు. ఏ శ్రమలో ఉన్న వారిని కూడా ఆయన విడిచిపెట్టి ఆయన ఎవరిని ఆ నెగిటివ్నెస్ ఎవరి మీద చూపించలేదు. సో ఆయన ఎంత పాపులైనను అన్యులైనా కూడా ఎటువంటి వారు ఆయన దగ్గరకు వచ్చినా కూడా మరి ఆయన వాళ్ళని ఆదరించి మరి వాళ్ళకి స్వస్థతను, విడుదలను, ఎంతోమందికి ఊరటనిచ్చి ఆయన మరి ఎన్నో గొప్ప కార్యాలు మనుషుని ఎడల ఆయన చూపించాడు. సో మరి మనం దేవుణ్ణి పోలి ఆయన్ని పోలి నడుచుకోవాలి. కాబట్టి మనం కూడా అదే విధముగా మన జీవితాల్లో మరి శ్రమలో ఉన్న వారిని కుటుంబ సభ్యులతో అయినా కూడా, బంధుమిత్రులతో అయినా కూడా, మరి ఎవరితో అయినా కూడా మరి అట్లాంటి ఆదరణని దేవుణ్ణి పోలి మరి అనేకుల్ని విడిపించేదిగా, మరి ఆదరించేదిగా మన మాటలు కానీ, మన క్రియలు కానీ, మన ప్రవర్తన కానీ ఉండేటట్లు మనం చూసుకోవాలి. సో అట్లానే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనం.
మీతో సంభాషించి ఆయన ఇచ్చి సో మరి యోగ విషయంలో ఈ వచనాలు మరి నెరవేర్చడం మనం చూడొచ్చు. సో తనంతట తాను ఏ పాపం చేయకపోయినా కూడా మరి ఎప్పుడైతే దేవుడి దగ్గర నుంచి మరి ఎలవ్ చేసినప్పుడు ఆ శ్రమను, ఆ శిక్షను దేవుడు ఎలవ్ చేసినప్పుడు, సో తను ఎక్కడ ఆ గద్దింపుని స్వీకరించుకున్నాడు, ఆ శిక్షను స్వీకరించాడు. ఎక్కడ దేవుని క్వశ్చన్ చేయకుండా మరి నేనే పాపం చేయలేదు కదా, మరి నాకెందుకు ఇచ్చావు అని ఒక క్వశ్చన్ ఎక్కడా యోబు చెప్పకుండా మరి అది తనకి ఆశీర్వదకరంగా ఉండునట్లుగానే మరి దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అట్లానే మరి ఇంకో వచనంలో మరి ఎప్పుడూ మనం దేవుడి నుంచే మేలునే అనుభవించాలా, కీడు అనుభవించకూడదు అని చెప్పి తన భార్యతో అంటాం కూడా మనం చూస్తాం. సో తను మరి ఎంతగానో దేవుడి మీద ఆధారపడి శ్రమ ఆశీర్వాదాన్ని ఎట్లా ఏ విధంగా అయితే తీసుకోగలుగుతున్నాడో, శ్రమను కూడా, శిక్షను కూడా తను ఆ విధంగానే తీసుకొని మరి అది మరి ఇప్పుడు వరకు కూడా మరి మనం యోబు గురించి చదువుకుంటూ ధ్యానించుకుంటూ అన్నిటికన్నా మొదటగా రాయబడిన గ్రంథంగా ఉండి మరి ఆ గొప్ప భక్తుని గురించి మనం ధ్యానించుకుంటూ ఆయన జీవితాన్ని మనం అంతా చూస్తున్నాం. సో యోబు జీవితంలో తను ఎలా అయితే స్వీకరించాడో మనం కూడా దేవుని చెంత నుంచి శిక్ష అనే కాదు కానీ మరి ఏ మాట అయినా కూడా, ఏ ఆజ్ఞ అయినా కూడా మరి సంపూర్తిగా అది దేవుడు మరి మనం కంప్లీట్గా దేవుడి మీదే నమ్మకం ఉంచి అది మన మంచికే దేవుడు మన అది శ్రమ అయినా కూడా ఏదైనా కూడా మరి దేవుడు దాని ద్వారా తీసుకెళ్ళి మనకి మరలా రెట్టింపు ఆశీర్వాదకరంగానే దేవుడు దాన్ని ఉంచుతాడని మనము దేవుడి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోగలిగితే మరి యోబు పొందిన ఆశీర్వాదాన్ని మనం కూడా మన జీవితాల్లో మరి తీసుకోగలము. మరి ఈ యోబు జీవితంలో అటువంటి రిసీవింగ్ చేసుకునే పరిస్థితిని, అట్లాగే ఆ యోబు స్నేహితుల వలె మనము ఇతరులను నిందించే వారంగా అట్లా ఉండక ఆదరించే వారంగా, అనేకుల్ని మనం ఆదరించే వారుగా ఉండాలని చెప్పి మరి ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవచ్చు. దేవుడు ఇచ్చిన మాటలు దీవించుగాక.